హిడ్మా ఎన్కౌంటర్ బూటకం అంటూ మనం ఒక వార్త చూస్తున్నాం ఆంధ్రజ్యోతి పేపర్లో. మరి హిడ్మా ఎన్కౌంటర్ బూటకమా కాదా అని ఒకసారి మనం చూస్తే 17న విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లిరట. 15వ తారీఖు విజయవాడలో ఆసుపత్రిలో ఆరోగ్యరీత్యా కొంత ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి హిడ్మా ఒక ఆసుపత్రిలో ఒక షెల్టర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఒక ద్రోహి ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు హిడ్మాను తీసుకెళ్లిర్రు. మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లిరట. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కొంత ఇబ్బంది చేసి సమాచారం రాబట్టుకునే ప్రయత్నం చేసిరట. అట్లాగే లొంగిపోమని కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తే హిడ్మా దాన్ని వ్యతిరేకించిండు. లొంగిపోవడానికి సుముఖత చూపించలేదు. చంపేస్తే చంపుకోండి, నేను లొంగిపోయే ప్రసక్తే లేదు అని ఆయన నోటి నుండి రావడం జరిగిందట. మొత్తం మీద కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయనను కొంచెం టార్చర్ అంతా పెట్టేసి ఇబ్బంది పెట్టిరట. మొత్తం మీద హిడ్మా భార్య రాజే అట్లాగే టెక్ శంకర్ వీళ్ళందరినీ కూడా నానా రకాల ఇబ్బందులకు గురి చేసిర్రు. వాళ్ళని ఆసుపత్రి నుండి తీసుకెళ్లి సమాచారం రాబట్టుకోవడం కోసం లొంగిపొమ్మడం కోసం అనేక రకాల ఇబ్బందులకు గురి చేసిర్రు. కానీ నిజంగా ఆ మారేడుమిల్లి ఆ ఘటన జరగలేదు, కావాలని పోలీసులు క్రియేట్ చేసిర్రు అనేటువంటిది వాళ్ళు ఈ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. మీకు చూపిస్తా లెటర్ కూడా. భగత్ సింగ్ అల్లూరిలాగా హిడ్మా చరిత్ర నిలుస్తుంది. ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదుల దమనకాండ ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు మావోయిస్ట్ పార్టీ రేపు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు. వీలైతే సరెండర్లు లేదంటే ఇంకొక రకమైనటువంటి ట్రీట్మెంట్ అన్నట్టు. 28న డీజీపీలతో మోదీ సమావేశానికి ముందే చర్యలు. అదుపులో 3 తెలంగాణ అగ్రనేతలు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలి. సుప్రీంకోర్టు మౌనంగా ఉండడం బాధాకరం. కూనంనేని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలెట్ అవుతారా ప్రొఫెసర్ అరగోపాల్ చెప్తుండ్రు. దీనికి సంబంధించి ఒక లెటర్ మావోయిస్టుకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్లో ఉండే అంశాలు ఒక్కసారి మీ ముందుకు తీసుకొస్తా. రెండు వచ్చినాయండి. రైట్, ఒకసారి మనం లెటర్ చూడొచ్చు. ఈ లెటర్లో మనం పూర్తిగా కాకుండా చూద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ తేదీ 20 తారీఖు నవంబర్ 2025 అంటే నిన్న కాక మొన్న రాసిర్రు. పత్రికా ప్రకటన. కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మడావి హిడ్మా మరియు కామ్రేడ్ అతని భార్య రాజేతో పాటు కొంతమందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని క్రూరంగా ఇబ్బంది పెట్టి మారేడుమిల్లిలో కట్టుకథను అల్లారు అనేటువంటిది మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరికొందరిని పట్టుకొని వాళ్ళని ఇబ్బంది చేసి రంపచోరవరం ఏరియాలో ఈ కట్టుకథను కూడా అల్లిర్రు అనేటువంటిది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వ్యతిరేకంగా ఈ రెండు ఏదైతే ఘటనలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్త నిరసన దినంగా పాటించాలని మొత్తం మీద ఎవరెవరు ఇబ్బందులకు పాలయ్యారు, ఎవరెవరు ఈ ఘటనలో అసూలు బాసిర్రు, మరి హిడ్మా యొక్క ప్రస్థానం ఏంటి, ఆయన అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగిండు, ఆయన ఏ స్థాయికి పోయిండు, ఎన్ని రోజులు ఉద్యమంలో పనిచేసిండు, ఆయన చేసినటువంటి పోరాటాలు ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఇదంతా కూడా ఈ లెటర్లో వాళ్ళు పేర్కొన్నారు. ఆయన సంబంధించినటువంటి మొత్తం అంశాన్ని కూడా. మొత్తం మీద చివరిగా ఇంకే ఒక మాట చెప్పారు. ఏంటంటే సిపిఐ మావోయిస్టు నాయకుడైన కామ్రేడ్ హిడ్మా వంటి సాహసోపేతులైన యుద్ధ సేనానుల చరిత్రను చూసి ప్రేరణ పొంది ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాదులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో పాల్గొంటూ అంతిమంగా ఈ దోపిడీ వ్యవస్థ నిర్మూలనకై సాగే పోరాటంలో కొనసాగాలని కార్మికులకు, రైతాంగానికి, యువతకు, విద్యార్థులకు మరియు సామాజిక వర్గాలకు పిలుపునిస్తున్నాం. ఈ లెటర్ రిలీజ్ చేసింది ఆజాద్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు అభయ్
ఆయన సైన్ కూడా ఇక్కడ ఉంది. అంటే మొత్తం మీద హిడ్మాది జరిగిన ఘటన అది రియల్ కాదు, పోలీసులు చెప్పేటువంటిది రియల్ కాదు, జరిగిన వాస్తవం ఇది అని చెప్పేసి తన లెటర్లో పేర్కొనడం జరిగింది. అప్పటిదాకా ఉన్నటువంటి మనకు అనేక రకాలు అంటే లొంగిపోవడానికి వస్తున్నటువంటి హిడ్మాను వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆయన ఎక్కడికి పోవాలో తెలియకుండా ఆయన అసూలు బాసిండు అనేటువంటిది ఒక ఆరోపణ. శ్రీలంకకు పారిపోతున్నాడు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇట్లా అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. మొత్తం మీద దానికి ఈ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ లెటర్ రిలీజ్ చేయడంతో వాటన్నిటి కూడా ఒక శుభం కార్డు పడింది. అంటే అవన్నీ ఎండ్. అసలు విషయం ఏంది అన్నప్పుడు ఇది అంటే హిడ్మా లొంగిపోయేవాడా అంటే లొంగిపోయేది ఉంటే ఎప్పుడో లొంగిపోయేది, కానీ లొంగిపోయేది ఉంటే పోలీసులు లొంగుబాట్లు చూపించేది కదా, ఎందుకు ఇబ్బంది చేసేది. సో మొత్తం మీద మావోయిస్టు కేంద్ర కమిటీ హిడ్మాకు సంబంధించినటువంటి ఆ ఘటన మీద ఇదంతా కూడా ఒక లెటర్ రూపంలో క్లారిటీ జనాలకు క్లారిటీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈ లెటర్ రూపంలో. రైట్.